కాంగ్రెస్ సర్కార్పై గులాబీ పార్టీ ఎదురు దాడి, సవాళ్లు ప్రతి సవాళ్లతో రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం. ప్రత్యేక విమానంలో రాంచీ బయలుదేరిన సీఎం, రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొననున్న రేవంత్. ఈ నెల 8 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం, రెండో రోజు గవర్నర్ ప్రసంగంపై చర్చ. మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్, ఆ తర్వాత బీఏసీ మీటింగ్. హైదరాబాద్ లో బీహార్ క్యాంపు రాజకీయం, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ యత్నం. నేడు మేడారంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ పర్యటన. గట్టమ్మ దర్శనం తర్వాత అమ్మవార్లను దర్శించుకోనున్న మంత్రులు. నేడు బీఆర్కే భవన్ లో పీఆర్సీ కమిషన్ భేటీ, పోలీస్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం. ఈ నెల 8న మరోసారి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ. బహిరంగ సభలపై పూర్తిగా క్లారిటీ వచ్చే ఛాన్స్. విశాఖ ఆనందపురం, భీమిలిని కమ్మేసిన పొగమంచు. మన్యం వెదర్ ను ఎంజాయ్ చేసిన విశాఖ నగర ప్రజలు. నేడు అనుచరులతో ఎమ్మెల్సీ వసంత కృష్ణ ప్రసాద్ భేటీ. భేటీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే ఛాన్స్. మూడో రోజు పార్లమెంట్ సమావేశాలు. ఇవాళ ఉభయ సభల్లో బడ్జెట్ పై చర్చ. మావోయిస్టుల ఏరివేతలో సీఆర్పీఎఫ్ ముందడుగు. రేపటి నుంచి కోబ్రా ఆపరేషన్స్ లో మహిళా కమాండోలు. నేడు జార్ఖండ్ అసెంబ్లీలో చెంపై సోరెన్ బల పరీక్ష. బల పరీక్షలో పాల్గొననున్న జార్ఖండ్ ఎమ్మెల్యేలు. మరోసారి మోడీ ప్రభుత్వం రాబోతోంది. చాయ్ పే చర్చలో మధ్యప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జ్ మురళీధర్ రావు. అర్జునుడితో జగన్ పోల్చుకోవడం హాస్యాస్పదం. సీఎం జగన్ కు జనసేనాని పవన్ గట్టి కౌంటర్. మంచిర్యాలలో రైతు అవగాహన సదస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఎన్డీఏలో చేరాలని తనపై ఒత్తిడి తెస్తున్నారన్న ఢిల్లీ సీఎం. కాషాయ పార్టీ పంచన చేరే ప్రసక్తే లేదని తేల్చిన కేజ్రీవాల్. తిరుపతిలో మరో స్వాతంత్ర పోరాటం కోసం సింహగర్జన సభ. 90 సీట్లు ఇచ్చిన వారికే మద్దతిస్తామన్న బీసీ నేతలు.